నా పదవి. అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరుతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ను పట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతా అని ఆయన చెప్పిన మాటలు సాయిరెడ్డి గారి దగ్గర పోయి చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పినాడు. ఇది ఆయన బతుకు, పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతకాలి. ఈ రోజు నువ్వు అతను వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నీచమైన బతుకునేది. నువ్వు కన్నా మళ్ళా నిన్ను నీ పార్టీ నమ్మి నీకు ఏదైనా కట్టబెట్టా కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక నీ బతుకిదే, మళ్ళీ పదవి అమ్ముకుంటానని చెప్తావు. ఈరోజు ఎమ్మెల్సీలతో సుమారుగా 20 మందితో రాజీనామాలు చేయించారు మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. కానీ ఆడ చైర్మన్ మంచోడు అయ్యి వాళ్ళ రాజీనామాలు యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళందరూ కూడా 5 కోట్లు 7 కోట్లు పెట్టి పదవులు దొరుకుతున్నారు. 20 మందితో రాజీనామాలు చేయించినారు. మండలి చైర్మన్ అక్కడ రాజీనామాలు ఆమోదించడం లేదు కాబట్టి వీళ్ళందరికీ పదవులు రాదు. అంటే పదవి అమ్ముకునే పరిస్థితి నుంచి ఈ రోజు కోర్టు పెట్టి పదవి కొనుక్కునే పరిస్థితి వరకు నువ్వు వచ్చినావంటే పులివెందలకు ఏ స్థాయిలో కన్నం వేసినామని నువ్వు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చక్రాపేట మండలం వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీకు తెలిసి రోజు ఎన్ని ట్రిప్పులు 100 ట్రిప్పులు కనీసం చక్రాపేట నుంచి బెంగళూరు పోతాడు. మీ కల్లారా మీరు ప్రతి రోజు చూస్తారు. సో ఎవరు చూడలేదని వీళ్ళు అనుకో. వేముల మండలం వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఏ లెవెల్లో ముగ్గురు ఈ వేముల వేముల మండలాల నుంచి ఏ రకంగా ప్రతిరోజు